సంప్రదింపులు ఉండవని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇక తీసుకోవాల్సింది తుది నిర్ణయమేనని అన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే సిడబ్ల్యూసీ సమావేశమవుతుందని దిగ్విజయ్ చెప్పారు. ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స, పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ కలిశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, తెలంగాణ అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ తాజా వ్యాఖ్యల సారాంశం ఏంటి? ప్రధానంగా ఇప్పటి వరకు సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిపోయిందని, ఇక రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేందుకు పార్టీ సమాయత్తం అవుతున్నటువంటి సందేశాన్ని తన మాటల ద్వారా తెలియజేయడం జరిగింది. అతి త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే కోర్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించినటువంటి అన్ని అంశాలను కోర్ కమిటీ ముందుంచి కోర్ కమిటీల ముందుంచి చర్చించారు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉన్నత స్థాయి విధాన నిర్ణయకు సంబంధించినటువంటి విస్తృత స్థాయిలో ఈ అంశాన్ని చర్చించేందుకు గాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ అంశాన్ని ప్రస్తావించే ఆస్కారం ఉంది. దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అటు సీమాంధ్ర నాయకులు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం చెందిన నాయకుల అభిప్రాయాన్ని ఇప్పటికే సేకరించాం కాబట్టి ఇక సంప్రదింపుల ప్రక్రియ ఏమాత్రం ఉండబోదన్న విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఇక కేవలం రాజకీయ పరమైన నిర్ణయం మిగిలి ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం అతి త్వరలోనే పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. దాంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం ఇవ్వడంతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా పార్టీని పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, దీనికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చే ఆస్కారం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కొద్ది నిమిషాల క్రితం ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా భేటీ అయ్యారు. వీరిద్దరి సమక్షంలో అన్ని అంశాలను చర్చించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించే ఆస్కారం ఉంది. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి దామోదర్ నరసింహ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా మరికొద్ది నిమిషాల తర్వాత దిగ్విజయ్ సింగ్ తో భేటీ ఆస్కారం ఉంది. మొత్తానికి రాష్ట్ర నాయకత్వానికి స్థూలంగా కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించే ఆస్కారం ఉంది. ఆ మేరకు పార్టీ నడుచుకునే తీరును కూడా దిగ్విజయ్ సింగ్ సూచించే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఆహార భద్రత బిల్లు సంబంధించి ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఆ మేరకు చట్టం తెచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. దీన్ని ఆగస్టు 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దీన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా రూపొందించుకునేందుకు, కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర నాయకత్వానికి కూడా దానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేసే ఆస్కారం ఉంది. మొత్తానికి తెలంగాణ అంశంపై తుది నిర్ణయం తీసుకోవటం, దానికంటూ ఒక ముగింపు పలకటం, దాని తర్వాత రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకోవటం, ఎన్నికలకు సమాయత్తం కావటం, అదేవిధంగా అతి త్వరలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మరింత విజయాలు సాధించే విధంగా వ్యూహాలు రూపొందించుకోవటం, ఇన్ని అంశాలను స్థూలంగా చర్చించి రాష్ట్ర నాయకత్వానికి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించే ఆస్కారం ఉంది. ధన్యవాదాలు ప్రసాద్.